ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మత్తయి చేత ఇలా రాపిస్తారనమాట. ఏమనుంటది ఇక్కడ మత్తయి 6వ అధ్యాయం 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చియు చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని చెప్తారనమాట. ఇక్కడ ఏంటి దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే, చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, నా అవసరాల కొరకు, నాకు జీవితంలో కావాల్సినటి అవసరాల కొరకు ఎంతో చింతిస్తూ ఉంటారు. అవి ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయో అని జెప్పేసి, నాకు కావాల్సిన ఆహారం నేను ఎలా సమకూర్చుకోగలుగుతాను? నాకు కావాల్సిన వస్త్రములు, నా దేహమును కావాల్సిన వస్త్రములు, నాకు కావాల్సిన అవసరములు, నేను జీవించడానికి ఎటువంటి అవసరాలు కావాలో, ఎటువంటి ఆ యొక్క అవసరాలున్నాయో అవన్నిటి కొరకు పదే పదే చింతిస్తూ ఆందోళనకు గురవుతూ ఉంటారు. భయంకరంగా భయపడుతూ ఉంటారనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ప్రాణమును ఇచ్చినవాడు ఎవడు? ఆయన కాదా? నీకు దేహమునిచ్చినటువంటి వాడు ఎవడు? ఆయన కాదా? మీరు ఆటికి కావాల్సినటి వసతులు గూడా ఆయన ద్వారానే కలుగుతాయి. అంతేగాని మీరు ఏదో ఆందోళన పడిపోయి చింతించడం వల్ల దానివల్ల మీ విశ్వాసమే దెబ్బతింటది అనమాట. కానీ మీరు విశ్వాసంలో ఉంటే ఎలా ఉంటది? ఆటి గురించి చింతిస్తారా? వాటి గురించి భయంకరంగా ఆందోళన పడుతూ ఉంటారా? మీకేం గావాలో, ఎటువంటి వసతులు కావాలో ఆయనకి తెలీదా? మీరు విశ్వాసంతో ఉంటే ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడనమాట. అంతేగాని మీరు విశ్వాసంలో లేకుండా చూడండి, ఆయనే చెప్తారనమాట, పక్షులున్నవి అవి ఎటువంటి పని చేసుకోవు, వాటిని దేవుడు పోషించటం లేదా? వాటికంటే మీరు గొప్పవారు కాదా అని చెప్తాడనమాట. కానీ మనం ఎందుకు పదే పదే ఆందోళనకు గురవుతూ ఉంటాం? మనకు కావాల్సినంత వసతులు ఎలా జరుగుతాయో అని, మనకి కావాల్సిన క్రియలు ఎలా జరుగుతాయని. మనం విశ్వాసంలో ఎంత బలంగా ఉంటే దేవుడి క్రియలు అనేవి అంత బలంగా జరుగుతాయి అన్నమాట. మనం విశ్వాసంలో ఎప్పుడు తప్పిపోకూడదు. మనం ఎప్పుడైనా చింతిస్తున్నాము అంటే అది దేవుని మీద విశ్వాసం తగ్గిస్తుందన్నమాట. మనం చింత యావత్తును ఆయన మీద ఉంచండి. మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరము ఆయన యేసు నామములో జరిగిస్తారనమాట. అంతేగాని మీరు జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం గురించి ఎప్పుడు చింతించకండి. అవి ఎప్పుడు ఎలా జరగాలో దేవుని ఉద్దేశం ప్రకారం అలా జరుగుతది. అంతేగాని మీరు చింతించడం వల్ల ఎటువంటి మీకు జరిగిపోదనమాట. అంటూ ఉంటారు గదా! ఎక్కువ బాధపడడం వల్ల, చింతపడడం వల్ల ఒక మనిషిని ఎత్తు ఒక మూరడైనా పెంచగలమా అని చెప్పేసి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ చింత యావత్తు నా దగ్గర ఉంచండి. మీరు విశ్వాసంగా ఉండండి. మీకేం కావాలో అయన్నీ నేను జరిగిస్తాను అని చెప్పేసి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడనమాట. సో, ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, మీకు కావాల్సిన అవసరాల కొరకు ఎవరైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, మీరు దేవుని మీద మీ విశ్వాసాన్ని ఉంచండి. ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడని చెప్తున్నాడనమాట. సో, ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.